కొత్త ఆదాయపు పన్ను బిల్లులో పన్ను అధికారులకు డిజిటల్ ప్లేసెస్ లేదా కంప్యూటర్ పరికరాలకు యాక్సెస్ పొందడం కోసం వాడే ప్రస్తుత ప్రక్రియనే ఉపయోగిస్తున్నారు. దీనివల్ల వ్యక్తుల ప్రైవసీని భంగం కలిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు ప్రజల్లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొత్తగా తీసుకురాబోతున్న నిబంధనలు సాధారణ పన్ను చెల్లించే వారి కేసులు స్క్రూటినీ ఉన్నప్పటికీ ఆన్లైన్ గోప్యతను ఉల్లంఘించే ఉద్దేశంతో కాదని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనలకు సమాధానాలు ఆదాయపు పన్ను చట్టం 1961లో ఉన్నాయని అంటున్నారు. వాటిని 2025 ఆదాయపు పన్ను బిల్లులో మరోసారి రిపీట్ చేశారనేది డిపార్ట్మెంట్ అభిప్రాయం. కొన్ని వార్తల్లో లేదా కొందరు దీనిపై పంచుకుంటున్న అభిప్రాయాలను ఖండిస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అదనపు అధికారాలు కల్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి పన్ను చెల్లించే వారి ఈమెయిల్, సోషల్ మీడియాలో లాగిన్, క్లౌడ్ స్టోరేజీ లేదా ఎలక్ట్రానిక్ రికార్డులను, పాస్వర్డ్లను ఉల్లంఘించేలా ఉంటాయని చెప్పడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. సామాన్య పన్ను చెల్లించే వారి సోషల్ మీడియా ఖాతాలు లేదా ఆన్లైన్ కార్యకలాపాలను గమనించడం లేదా పర్యవేక్షించడం లేదని చెబుతోంది ఐటీ. అధికారులు కేవలం అనుమతి ఉన్న సెర్చ్ లేదా సర్వే కార్యకలాపాల సమయంలో మాత్రమే అమలవుతాయి. పన్ను చెల్లించేవారు డిజిటల్ స్టోరేజీ డ్రైవ్లు, ఈమెయిల్స్, క్లౌడ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లైన వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వాటికి పాస్వర్డ్లు పంచుకోకుండా ఉండటమే కొత్త ఆదాయపు పన్ను బిల్లులోని సెక్షన్ 247 ప్రస్తుతం పార్లమెంట్లో ఉంది. ఇది అధికారికి వర్చువల్ డిజిటల్ స్పేస్ లేదా కంప్యూటర్ వ్యవస్థకు యాక్సెస్ పొందడానికి పాస్వర్డ్ను పొందేందుకు అనుమతిస్తుంది. సర్కారు ఈ కొత్త బిల్లును తీసుకురావడం 1961 సంవత్సరం నాటి పాత ఆదాయపు పన్ను చట్టాన్ని మార్చడం కోసమే. పన్ను చెల్లించే వారికి మరింత సులభంగా ఉండే విధంగా చేయటానికే. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం సెక్షన్ 132 అధికారులకు యాక్సెస్ అనుమతిస్తుంది. ఏ ఒక్కరికి పుస్తకాలు, ఖాతాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డు రూపంలో ఇతర పత్రాలు ఉంటే వాటిని పరిశీలించడానికి, స్వాధీనం చేసుకునేందుకు అధికారి హక్కు పొందవచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారిత సాధనాల ద్వారా ఒక కొత్త స్థాయికి చేరుకున్నాయి. ఈ కోర్సివ్ చర్యలలో అత్యంత యాక్సెస్ అత్యవసరం. ఎందుకంటే ఈ రైడ్లు పూర్తిగా పరిమితమైనవి. వాస్తవానికి పన్ను విభాగం ఏటా 100 నుంచి 150 కేసుల్లో ఇలాంటి సర్వేలు నిర్వహిస్తోంది. దేశంలో వార్షికంగా 8.79 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలవుతూ ఉంటే వాటిలో సుమారు 1% మాత్రమే స్క్రూటినీ కోసం ఎంపిక చేస్తారు. ఇది కేవలం సెర్చ్ లేదా సర్వే ప్రక్రియలో మాత్రమే అన్వయించబడుతోంది. వాస్తవానికి పన్ను విభాగం ఏ వ్యక్తి లేదా సంస్థపై సోషల్ మీడియా ఖాతాల ద్వారా బ్లాక్ ఎంట్రీ చేయదు.